సమాధాన పత్రం మీద ఎటువంటి ఆయిల్ మార్క్స్ వాటర్ మార్క్స్ పడకుండా చూసుకోవాలి. సో ఇక మనం డైరెక్ట్ క్వశ్చన్ పేపర్లోకి వెళ్తే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది సెక్షన్ 1. సో సెక్షన్ 1లో టోటల్గా 5 క్వశ్చన్స్ రాయాలి. మనకి ఆప్షన్స్ ఎన్ని ఇచ్చారు ఇక్కడ మీరు క్లియర్ చూడొచ్చు. అంటే ప్రతి దానికి కూడా ఆల్టర్నేటివ్ క్వశ్చన్ ఉంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టోటల్గా 10 క్వశ్చన్స్ ఇచ్చారు, ఇందులో 5 క్వశ్చన్స్ రాయాలి. ఇది సెక్షన్ 1. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సింధు లోయ నాగరికత ఆవిర్భావం విస్తరణ గురించి రాయండి. సో ఫస్ట్ మనకి ఇండియన్ హిస్టరీ కవర్ చేశారు. సింధు లోయ నాగరికత ఆవిర్భావం విస్తరణ గురించి ఎటువంటి తెలుగు అనువాద దోషాలు అయితే కనబడుతుందో క్వశ్చన్ కూడా చాలా బేసిక్గా అడిగినట్టు కనబడుతుంది. అదేవిధంగా మరో క్వశ్చన్ వచ్చేసి దానికి ఆప్షన్గా బుద్ధుడు మరియు మహావీరుడు బోధనల గురించి క్లుప్తంగా వివరించండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, బుద్ధుడు మరియు మహావీరుడి బోధనల గురించి క్లుప్తంగా వివరించండి. సో ఇది కూడా బేసిక్ క్వశ్చన్ అడిగారు. సో ఓవరాల్గా ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ అయితే 2 కూడా బేసిక్ క్వశ్చన్లు అడిగారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇస్తారనుకోవచ్చు మనం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చి శిల్పం, వాస్తు శిల్పం, సాహిత్య రంగాలలో కళ్యాణి చాణక్యుల పాలకుల కృషిని సవివరంగా పేర్కొనండి. సో ఇది కళ్యాణి చాణక్యుల టాపిక్. ఇది కూడా ఈ మధ్యకాలంలో కూడా మనం చాలా ఎగ్జామ్స్లలో కూడా క్వశ్చన్స్ చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో రాజుల హిస్టరీ కంటే కూడా వాళ్ళ యొక్క ఆర్కిటెక్టాలజీ, అదేవిధంగా వాస్తు శిల్పాలు, సాహిత్యం, కళలు వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఇది కూడా ట్రెండింగ్ క్వశ్చన్, దట్టు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్. ఎవరైనా కానీ ఖచ్చితంగా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అదేవిధంగా దీనికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సూఫీ ఉద్యమం విలక్షణతలు వివరించండి మరియు భారతీయ సంస్కృతి మీద దాని ప్రభావాన్ని ముదింపు చేయండి. సో సూఫీ ఉద్యమం విలక్షణతలు, భారతీయ సంస్కృతి మీద దాని ప్రభావం. సో ఇది కూడా సూఫీ ఉద్యమం గురించి గడిచిన కొన్ని రోజుల్లో కూడా ఎంసీక్యూ ఎగ్జామ్లో ముఖ్యంగా దీని మీద క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ ట్రెండ్ క్వశ్చన్ ఇచ్చారు. ఎందుకంటే భారతీయ సంస్కృతి మీద ప్రభావం అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా సాంస్కృతిక టాపిక్, ఆల్రెడీ అందరూ ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. శిల్పాలు, వాస్తు, సాహిత్యం, సంస్కృతి. సో దాని మీదనే క్వశ్చన్ కూడా ఇవ్వడింది. అది కూడా సూఫీ ఉద్యమం విలక్షణతలు అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా అప్డేటెడ్ వచ్చింది అనుకోవచ్చు. అది కూడా ఈ 2 క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ క్వశ్చన్లలో చూసినా, సెకండ్ క్వశ్చన్లో చూసినా ఈ 4 క్వశ్చన్లు కూడా బేసిక్స్ మీదనే అడగడం జరిగింది. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన మరియు దాని ప్రారంభ కార్యకలాపాల గురించి రాయండి. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి. సో ఇది చాలా బేసిక్. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన గురించి తెలియని వాళ్ళు అంటూ బహుశా ఉండరు. అది కూడా ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఈ పేపర్లో ఖచ్చితంగా అద్భుతమైన ప్రెజెంటేషన్ అయితే ఇస్తారు. అదేవిధంగా క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు భారత సమాజంపై, సంస్కృతిపై ఎలాంటి ప్రభావం చూపాయి. మళ్ళీ ఇక్కడ కూడా సంస్కృతి వచ్చింది. సో ఈ పేపర్ సెట్టర్స్ ఖచ్చితంగా లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవుతున్నారని ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే శిల్పం, వాస్తు శిల్పం, సాహిత్యం, సంస్కృతి అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్స్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, అది ఎంసీక్యూ తీసుకున్నా, డిస్క్రిప్టివ్ తీసుకున్నా కానీ ఇదే టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో అదేవిధంగా క్రైస్తవ మిషనరీలు అనేది కూడా ఇండియాలో చాలా పెద్ద కీ రోల్ ప్లే చేసింది. సో ఇది కూడా చాలా మటుకు అభ్యర్థులు అయితే ఈ 2 క్వశ్చన్లు కూడా అద్భుతంగా ప్రెజెంటేషన్ అయితే చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సేఫ్టీ వాల్ సిద్ధాంతం ద్వారా మీరు అర్థం చేసుకున్నది ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్ సందర్భంలో దాన్ని వివరించండి. సేఫ్టీ వాల్, ఇది కొద్దిగా ఈ వర్డ్ని డెప్త్గా అనలైజ్ చేసిన వాళ్ళే దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే సేఫ్టీ వాల్ అనేది దాదాపుగా కొంతమంది దీన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు, కొంతమంది ఈ బిట్ని ప్రెజెంటేషన్లో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇది గడిచిన 3 క్వశ్చన్లతో పోసుకుంటే ఇది కొద్దిగా డెప్త్గానే అనుకోవచ్చు.
అదేవిధంగా సేఫ్టీ వాల్ సిద్ధాంతం ద్వారా మీరు అర్థం చేసుకున్నది ఏంటిది, భారతీయ కాంగ్రెస్లో దాన్ని వివరించండి. సో ఇక్కడ ఏదో తేడా ఉన్నది, ఒక్క నిమిషం మనం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ట్రాన్స్లేషన్ ఆల్మోస్ట్ మిస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఇక్కడ రెడ్ కలర్లో పెడదాం. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. సో ఏపీపీఎస్సి కూడా మిస్టేక్ చేసింది మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాట్ యూ అండర్స్టాండ్ బై ద పర్మనెంట్ సెటిల్మెంట్ అండ్ వాట్ ఇంపాక్ట్ డిడ్ ఇట్ హ్యావ్ ఆన్ ఇండియన్ సొసైటీ కామెంట్. బట్ ఇక్కడ సేఫ్టీ వాళ్ళని ఇచ్చాడు, మళ్ళీ సేఫ్టీ వాళ్ళని ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్ని 2 సార్లు ప్రింట్ ఇచ్చాడు తప్ప దీన్ని ఏదైతే 4th ఏ ఉందో 4th ఏని ఇక్కడ మనకి తెలుగులో ట్రాన్స్లేషన్ చేయలేదు. సరిపోయింది. వీళ్ళు కూడా ఏపీపీఎస్సి ఇప్పటిదాకా మంచిగా అద్భుతంగా ట్రెండింగ్లో ఉన్న క్వశ్చన్లు ఇచ్చి తెలుగుని మంచిగా ముందుకు తీసుకెళ్తున్నది అనే సందర్భంలో వీళ్ళు కూడా మిస్టేక్ చేశారు. ఒక్క క్వశ్చన్ చాలు ఒక అభ్యర్థి జీవితాన్ని డిసైడ్ చేయడానికి, అది కూడా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో. సో మరి చూడాలి ఏపీపీఎస్సి దీనికి ఏమని వివరణ ఇస్తుందో. సెకండ్ క్వశ్చన్ మాత్రం దీన్ని యాస్టీస్గా ట్రాన్స్లేట్ చేశారు, ఇది ఓకే. సో ఇక్కడ కూడా సేఫ్టీ వాల్వ్ అంటే దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేసినట్టే కనబడుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో. సో ఓవరాల్గా అయితే వీళ్ళు ఇలా ఒక రాంగ్ చేశారని మనం క్లియర్ చెప్పుకోవచ్చు. సరే చూద్దాం ఏం జరగబోతుందో. సో 5వ క్వశ్చన్ వచ్చేసి 1885 నుండి 1905 వరకు గల కాంగ్రెస్ మితవాద నాయకుల పాత్ర మరి వారు తోడ్పాటు ఇచ్చారు. ఇది చాలా అసలు ఈ క్వశ్చన్ తెలియని వాళ్ళు అంటూ బహుశా ఉండరు. ఎందుకంటే అతివాదులు మితవాదులు అనేది ఇండియన్ కాంగ్రెస్ మూమెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ వాళ్ళది. సో ఇది ఖచ్చితంగా అందరైతే అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇస్తారు. అదేవిధంగా 1920 నుండి 1947 మధ్యలో మహాత్మా గాంధీ నాయకత్వం వహించిన ప్రధాన ఉద్యమాలు వివరించాడు. ఇంకా ఈ క్వశ్చన్ని అడగడం అంటే ఇంతకంటే బేసిక్లో ఈజియెస్ట్ క్వశ్చన్ ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే గాంధీ గారి గురించి, అది కూడా దట్టు గాంధీ యుగం గురించి తెలియని వాళ్ళు అసలు ఉండరు. అది కూడా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్. ఈ ఓవరాల్గా ఈ 2 క్వశ్చన్లు ఏది తీసుకున్నా కానీ ఒక మార్కులో చెప్పాలంటే దుమ్ముదులు పెడతారు అభ్యర్థులందరూ. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 5 క్వశ్చన్స్లలో దాదాపు అంటే 5x2 అంటే దాదాపు 8 క్వశ్చన్స్ బాగా ఇచ్చారు. ఈ యొక్క 4th బిట్లోనే ట్రాన్స్లేషన్ అనేది లేదు. ఇంకో క్వశ్చన్ కొద్దిగా డెప్త్కి వెళ్ళినట్టు కనబడ్డది. సో ఓవరాల్గా ఈ సెక్షన్ ఫస్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి అద్భుతంగా అయితే ఆన్సర్ రాస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సెక్షన్ 2 చూద్దాం ఇప్పుడు మనం. సెక్షన్ 2 వచ్చేసేపటికి సేమ్ యథావిధిగా 5 క్వశ్చన్లు ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఏదైనా ఒక 5 క్వశ్చన్లు రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాని రాజధానిగా హైదరాబాద్ను కోల్పోవడం వల్ల ఎదురైన ప్రభావాన్ని పరిశీలించండి. ఈ మార్పు అనేది రాష్ట్ర పరిపాలన, ఆర్థిక మరియు సామాజిక సాంస్కృతిక దృశ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. సో ఇది కూడా చాలా న్యూస్లో ఉన్నది. ఎందుకంటే రాజధాని గురించి నిత్యం ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రోజున ఏదో ఒక రూపాన మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక దిక్కు అమరావతి అని, మరి 3 రాజధానులని, ఇలాంటి రకరకాల వాదనలు ఉన్న సమయంలో ఇది చాలా కరెక్ట్గా కనెక్టింగ్ అయ్యే క్వశ్చన్. ఖచ్చితంగా దీనికి అభ్యర్థులు ఆన్సర్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఇది కూడా ఎప్పటి నుంచో ట్రెండింగ్లో ఉన్న క్వశ్చనే. సో దీనికి ఆల్టర్నేటివ్ క్వశ్చన్ కూడా 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించడం వెనుక ఉన్న ధార్మికతను చర్చించండి మరియు అమరావతి రాజధాని నగరంగా మార్చే ప్రణాళిక, అభివృద్ధి మరియు పాక్షిక అమలులో ఉన్న ఆర్థిక చిక్కుల గురించి విమర్శనాత్మకంగా మదింపు చేయండి. సో వీళ్ళు మళ్ళీ కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పాలసీలలో భాగంగానే క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తున్నారు. బహుశా వచ్చే మిగతా ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క విజన్ పాలసీస్ని చూస్తే దాని చుట్టే క్వశ్చన్లు ఫ్రేమ్ చేసేటట్టు కనబడుతున్నది. సో మీరు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఒక మేనిఫెస్టో తీసుకోండి, వాళ్ళ పాలసీస్ తీసుకోండి, వాళ్ళ స్కీమ్స్ తీసుకోండి.
వీటికి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కొత్త రాజధానిని నిర్మించడం వెనుక ఉన్న ధార్మికతను చర్చించండి. సో ఇది 100% ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ యొక్క విజనరీ ఈ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే బాగానే ఇవ్వగలుగుతారు. సో 7th వచ్చేసి ఆంధ్ర ప్రజలు మరియు ఆంధ్ర భాష యొక్క మూలాలకు సంబంధించిన వివిధ కథనాలు ఏమిటి. సో ఇది మళ్ళీ భాష ప్రజల మీద వచ్చింది. సో ఇది కూడా చాలామంది అయితే ఇవ్వగలుగుతారు ఆన్సరు. మరో క్వశ్చన్ చూసుకుంటే పురాతన ఆంధ్రాలో బౌద్ధమత ఆలోచన యొక్క ఎక్స్చేంజ్కి దూర ప్రాంతాల వాణిజ్యదారులు ఏ విధంగా దోహదపడ్డాయి. ఇక్కడ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పురాతన ఆంధ్రాలో బౌద్ధమత ఆలోచనల యొక్క ఎక్స్చేంజ్ దూర ప్రాంతాల వాణిజ్యదారులు ఏ విధంగా దోహదపడ్డాయి. సో ఇక్కడ కొద్దిగా పదదోషం కనబడుతుంది. పురాతన ఆంధ్రాలో బౌద్ధమతం ఆలోచనల యొక్క ఎక్స్చేంజ్కి దూర ప్రాంతాల వాణిజ్యదారులు ఏ విధంగా దోహదపడ్డాయి. సో ఇది గూగుల్ ట్రాన్స్లేట్ చేసినట్టు కనబడుతుంది. కొద్దిగా పదదోషం ఎక్కడో తేడా కొడుతుంది క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోవడంలో. సో ఓవరాల్గా ఇది కూడా బౌద్ధ మతంలో ఉన్నటువంటి వాణిజ్య ప్రాంతాలు వాటి యొక్క దారుల గురించి అడగడం అనేది ఇది కూడా బేసిక్ క్వశ్చన్. ఖచ్చితంగా అందరూ కూడా ఆన్సర్ చేస్తారు. సో 8th క్వశ్చన్కి వచ్చేసేపటికే కాకతీయుల పరిపాలన కాలంలో వివిధ శైవ సాంప్రదాయాల అభివృద్ధిని గురించి చర్చించండి. ఇది కాకతీయుల గురించి. ఇది కూడా మళ్ళీ ఆర్ట్, కల్చర్, మన సొసైటీ అండ్ సాహిత్యం వాటి మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. సో ఇది వాళ్ళ ఒక శైవ సాంప్రదాయాల గురించి రాయమన్నాడు. ఇది ఖచ్చితంగా బేసిక్ క్వశ్చన్, అందరు రాస్తారు మ్యాక్సిమం. మరొక దీనికి ఆప్షన్గా ఒక ఇతిహాసిక రాయాల్సింది, ఐతిహాసిక రాసింది. ఒక ఇతిహాసక కట్టడం వరంగల్ కోట సముదాయం యొక్క ప్రాముఖ్యత గురించి రాయండి. ఒక ఇతిహాసిక కట్టడం వరంగల్ కోట సముదాయం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించండి. సో ఇది వరంగల్ కోట గురించి కూడా అడగడం జరిగింది. సో ఇది కూడా ఆర్ట్, కల్చర్, ఆర్కిటెక్ట్ వాటి మీద అడిగిన క్వశ్చన్. ఇది కూడా ట్రెండింగ్లో అడిగిన క్వశ్చన్ వచ్చారు. ఇది కూడా ఖచ్చితంగా, ఎందుకంటే వరంగల్ కోట గురించి రాస్తే చాలా ఉంటాయి. అది రామప్ప కానివ్వండి, వేస్తంభాలు కూడా కానివ్వండి. సో దాని గురించే వీళ్ళు వివరించడం జరిగింది. ఇది కూడా బేసిక్ క్వశ్చన్. సో 9వ క్వశ్చన్ వచ్చేసరికి ఆంధ్ర ప్రాంతంలో విద్య యొక్క పెరుగుదల మరియు విస్తరణకి సంబంధించిన మిషనరీల పాత్ర గురించి రాయండి. సో మీరు ఇంతకుముందు కూడా గమనించవచ్చు, అక్కడ కూడా ఈ మన క్రిస్టియన్ మిషనరీ గురించి క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ కూడా మిషనరీ గురించి మరియు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ గురించి ఇచ్చారు. సో మనకి ఇది ఖచ్చితంగా ఇది అందరు బేసిక్ క్వశ్చన్, చాలామందికి తెలుసు, ఇందులో డౌటే లేదు. సో మరొక దీనికి ఆల్టర్నేటివ్ క్వశ్చన్ వచ్చి 19వ శతాబ్దపు 2వ అర్ధ భాగంలో ఆంధ్ర ప్రాంతంలో సామాజిక చైతన్యానికి చెందిన ప్రక్రియలో ఏ అంశాలు దోహదపడ్డాయి. సో ఇది మనకి ఆంధ్ర ప్రాంతంలో సామాజిక చైతన్యం అంటే మీ అందరికీ తెలుసు. అందుకు వీరేశలింగం పంతులు కాంచి మొదటి గురజాడ అప్పారావు చాలామంది ఉంటారు, ఎంతోమంది ఉంటారు. సో ఇది కూడా అప్డేటెడ్ క్వశ్చన్ కిందకి రావచ్చు. ఎందుకంటే సామాజిక చైతన్యం అంటే ప్రజల్లో ఒక చైతన్యం, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది కూడా ఇది ఖచ్చితంగా ఒక మెయిన్ టాపిక్. ఖచ్చితంగా చాలామందికి ఇది అవగాహన ఉన్న క్వశ్చనే. సో మనకి 10వ క్వశ్చన్ వచ్చేసేపటికే 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు ఏమిటి, అవి తెలంగాణ ప్రాంతపు సంకోచాలను ఎంతవరకు సంతృప్తి కలిగించాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఆ ఒక ఒప్పందంతో ఆంధ్ర తెలంగాణలో విలీనమైంది. సో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది కూడా చాలామందికి తెలిసిన క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆల్టర్నేట్ వచ్చి 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రధాన సమస్యలు లేవనెత్తడంలో విద్యార్థుల పాత్ర గురించి. సో మీ అందరికీ తెలుసు, ఏదైతే 56లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకపోవడం ద్వారానే 69లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఎంతోమంది విద్యార్థులు అమరులయ్యారు. సో దానిలో ముఖ్యంగా విద్యార్థుల పాత్ర చాలా పెద్ద పాత్ర. సో దాని గురించి చూడడం అయింది. ఇది ఖచ్చితంగా అందరికైతే అవగాహన ఉన్నదే. సో ఓవరాల్గా చూసుకుంటే సెక్షన్ 2 కూడా చాలా వరకు అందరూ తెలిసిన క్వశ్చన్లు అడిగారు. ఏదో బహుశా ఇక్కడ ఏది కూడా టఫ్ అయితే ఉండదు, మ్యాక్సిమం అందరైతే రాసే క్వశ్చన్లు అడిగారు. సో ఇప్పుడు మనం సెక్షన్ 3కి వెళ్దాం. సెక్షన్ 3 చూద్దాం. ఫస్ట్ 11th క్వశ్చన్ వచ్చి భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ భౌతిక లక్షణాల గురించి, ప్రత్యేకించి వాటి యొక్క ప్రధాన భూస్వరూపాలు మరియు భౌగోళిక విలక్షణతల గురించి వివరించండి. సో మరి ఇక్కడ క్లియర్గా 2 క్వశ్చన్లు డబల్ అడిగినట్టు కనబడుతున్నది. భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న భౌతిక లక్షణాల గురించి అంటే ఇక్కడ 2 ఇచ్చారు క్వశ్చన్లు. అదేవిధంగా ప్రధాన భూస్వరూపాలు, భౌగోళిక
విలక్షణతల గురించి. సో ఓవరాల్గా వీళ్ళు 3 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేశారు, అది భారతదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇది కూడా బాగా ఫ్రేమ్ చేశారు. దీనికి ఆల్టర్నేటివ్ తీర మైదానాలు, తూర్పు కనుమలు మరియు దక్కన్ పీఠభూమి గురించి ప్రత్యేకంగా వివరిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన భూభాగాల లక్షణికలు మరియు ప్రాముఖ్యతలను వివరించండి. అంటే లక్షణాలు అంటే భూభాగ లక్షణాలు మరియు ప్రాముఖ్యత అని అనుకోవాలి మనం. సో తీర మైదానాలు, తూర్పు కనుమలు, దక్కన్ పీఠభూమి, ఇది కూడా దాదాపు 3 పాయింట్లు ఎక్స్పెక్ట్ చేశారు ఎగ్జామినర్ దగ్గర నుంచి. సో ఇది కూడా పర్ఫెక్ట్ అనుకోవచ్చు. సో 12వ క్వశ్చన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ నేపథ్యాన్ని చర్చించి స్థితి మార్పుల వల్ల వర్షపాతం, ఉష్ణోగ్రత, నీటిపారుదల మరియు విద్యుత్ వంటి కీలకమైన వ్యవసాయ సాధకాలు ఇన్పుట్లు ఎలా ప్రభావితమవుతాయో విమర్శనాత్మకంగా పరిశీలించండి. సో ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయం గురించి, స్థితి గురించి, వర్షం గురించి, ఉష్ణోగ్రత గురించి, నీటిపారుదల గురించి, విద్యుత్ గురించి మరియు వ్యవసాయ ఇన్పుట్స్ గురించి అవి ఎలా ప్రభావితమవుతాయో విమర్శనాత్మకంగా విశ్లేషించండి అని చెప్పి ఈ క్వశ్చన్ కూడా చాలా పాయింట్స్ అయితే కవర్ చేశారు. అదేవిధంగా దీనికి ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రాముఖ్యత మరియు ప్రధాన తయారీ రంగాల గురించి సో ప్రముఖంగా పేర్కొనండి. సో ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రాముఖ్యత మరియు ప్రధాన తయారీ రంగాల గురించి ప్రముఖంగా పేర్కొనండి. సో ఇది కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక పాలసీ లాంటిది. ఎందుకంటే వీళ్ళు పారిశ్రామికకి విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తున్నారు, అది కూడా తయారీ రంగంలో ఎన్నో కంపెనీలు తీసుకురావాలని చూస్తున్నారు. సో ఇది ట్రెండింగ్ క్వశ్చన్ అనుకోవచ్చు. సో 13వ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో జనాభా పంపిణీ మరియు పట్టణీకరణ ప్రాదేశిక నమూనా ప్యాటర్న్లను చర్చించండి. ఈ జనాభా గురించి మీకు తెలుసు, జనాభా గురించి లేకుండా అసలు ఈ మధ్యకాలంలో ఎంసీక్యూ కానీ డిస్క్రిప్టివ్ కానీ క్వశ్చనే అసలు రెడీ చేస్తలేరు. సో ఇది కూడా ట్రెండింగ్ క్వశ్చన్ ఇచ్చారు. సో దీనికి ఆల్టర్నేట్గా 2011 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీలు మరియు ఎస్టీలు మరియు మతపరమైన కమ్యూనిటీల సమాజాల కూర్పు మరియు ప్రాదేశిక పంపిణీ గురించి విశ్లేషించండి. ఇది కొద్దిగా డెప్త్గా అడిగిండ్రు. సో ఈ 3 డేటాతోటి అవగాహన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే ఇవ్వగలుగుతారు. ఇది కొద్దిగా డిఫికల్ట్ అనుకోవచ్చు. 14వ క్వశ్చన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని వన్యప్రాణుల సంరక్షణ మరియు జీవవైద్యం కీలక అంశాలు చర్చించండి. సో ఇప్పుడు మనకి తెలుసు మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్యప్రాణుల మీద ఎన్నో పథకాలు తీసుకురావడం, వన్యప్రాణులు కాపాడిన వారికి అవార్డులు ఇవ్వడం. సో ఇది కూడా ఒక ట్రెండింగ్ క్వశ్చన్ అడిగారు అనుకోవచ్చు. సో ఇది అందుకనే అంటా ఉన్నాం, రానున్న ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క పాలసీలని, పథకాలను చూడండి. ఎందుకంటే వాటికి రిలేటెడ్గా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది గడిచిన 2 రోజుల నుంచి. సో ఇది వన్యప్రాణుల సంరక్షణ గురించి, జీవ విద్య గురించి క్వశ్చన్ అయితే అడిగారు. ఇది ఖచ్చితంగా బేసిక్, చాలామంది దీన్ని ఖచ్చితంగా ఆన్సర్ అయితే చేస్తారు. సో అదేవిధంగా దీనికి ఆల్టర్నేట్ క్వశ్చన్ వచ్చి కారణాలు, ప్రాంతీయ నమూనాలు మరియు ప్రభావాలను ప్రాధాన్యపరుస్తూ తుఫానులు మరియు వరదలకు ఆంధ్రప్రదేశ్ దుర్బలత్వం గురయ్యే అవకాశాల గురించి చర్చించారు. ఈ తుఫాన్లు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభావితం అవుతున్నది. ఇది కూడా ట్రెండింగ్ క్వశ్చనే. సో 15వ క్వశ్చన్ వచ్చేసి కరువులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో విపత్తు దుర్బలం అయ్యే అవకాశాల గురించి వివరించండి. సామాజిక ఆర్థిక పర్యవసానాల గురించి చర్చించండి. సో ఈ కరువుల గురించి ఇచ్చారు, ఎస్పెషల్లీ రాయలసీమలో. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య, దాన్ని కూడా చాలా బాగా కవర్ చేశారు. అదేవిధంగా విపత్తు అనంతర కాలుష్య నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఏపీపీసీబీ పాత్రను విశ్లేషించండి. ఇది విపత్తు కాలుష్య నివారణ. సో వీళ్ళు క్లియర్గా ఈ క్వశ్చన్లో విపత్తు అనంతరం కాలుష్య నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు పాత్ర విశ్లేషించన్నారు. సో ఇది కూడా గవర్నమెంట్ ఒక పాలసీలో భాగంగానే అడిగినట్టుగా కనబడుతుంది, ఎందుకంటే కాలుష్య నియంత్రణ అంటున్నారు. సో ఇది కూడా అప్డేటెడ్ అనుకోవచ్చు. ఓవరాల్గా దీన్ని కూడా చాలామంది అయితే అటెంప్ట్ చేస్తారు బాగానే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ ఒక ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయితే వచ్చింది, బట్ ఎంటైర్ పేపర్ అయితే బాగా